జోబ్ చాప్టర్ 42 వర్స్ 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను ప్రభువా. లార్డ్, ఐఎమ్ రిపెంటింగ్. ఎస్, I have this self-centeredness. I felt whole stories around me. I'm extremely sorry, Lord. ఈరోజు పశ్చాత్తాపడుచున్న నిజమైన ప్రత్యక్షత చూశాను ప్రభువా. ఈరోజు ధూళిలో నా తలను పెడుతున్నానయ్యా. ఆదికాండం 18లో అబ్రహాము కూడా తను ప్రార్థన చేస్తుంటాడు, ప్రభువా నేను ధూళి వంటి వాడనయ్యా. పశ్చాత్తాపానికి గుర్తుగా ధూళిలో తన తలను పెట్టి పశ్చాత్తాపడుతూ క్షమాపణ కోరడం లేదా? యెషయా భక్తుడు నిజమైన దేవుని ప్రత్యక్ష చూసినప్పుడు అయ్యో అపవిత్రమైన పెదవులు గల వాడనని చెప్పి పశ్చాత్తాపడలేదా? అదే రీతిగా పేతురు ఎప్పుడైతే నిజమైన ప్రత్యక్షత దేవుని చూశాడో తనలో తాను రిక్తుడైపోయి దేవుని మహిమను చూసినప్పుడు వెంటనే తను పశ్చాత్తాప లూకాసు వార్త 5వ అధ్యాయంలో విస్తారమైన చాపలు చూస్తున్నాడు. అయ్యో ప్రభువా నేను పాపాత్మును దయచేసి నన్ను విడిచి వెళ్ళిపోని ప్రాధేయపడలేదా? ఎప్పుడైతే యోహాను భక్తుడు తన రొమ్మును ఆనుకున్నవాడు యేసు ప్రభు ప్రత్యక్ష రెవల్యూషన్ చూశాడో అక్కడ వెంటనే చచ్చిన వాని వలె పడిపోలేదా? నిజమైన ప్రత్యక్షత నీలో నుంచి ఆహాన్ని ఏం చేస్తుంది? తీసేస్తుంది. దేవుని మహిమ చూస్తే మన మహిమ ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. అదే మన మహిమ చూస్తే దేవుని మహిమ ఏమవుతుంది? వెళ్ళిపోతుంది.